అందరికీ నమస్కారం. మన ఛానల్‌కి స్వాగతం. నేను మీ గీతా గంగాధర్. చాలా అంటే చాలా లేట్ అయింది కదా! కొంతమంది మర్చిపోయి కూడా ఉంటారు. అండ్ కొంతమంది తిట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడా కనిపించేది వీడియో తీసేది ఇప్పుడా అని చెప్పి. బట్ నాకున్న వర్క్ వల్ల, చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వల్ల అండ్ ఇంట్లో సమ్ అదర్ రీజన్స్ వల్ల నాకు వీడియోస్ పెట్టడం కుదరలేదు. ఇక్కడి నుంచి పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు ఎందుకు వచ్చానంటే, నన్ను చాలామంది నా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అడిగారన్నమాట. అంటే గోల్డ్వి. అందులోనే పర్టికులర్గా ఒక పంజరం బొట్లు అయితే చాలామంది అడుగున్నారు. అవి డిజైన్ చూపించండి, బాగున్నాయి బొట్లు అని చెప్పి. అప్పుడెందుకు చేయలేదంటే, నేను నా జ్యువెలరీ కలెక్షన్ అంతా ఒకసారి మీకు చూపిద్దాము. ఓన్లీ ఇయర్ రింగ్స్ కాకుండా నాకున్న కలెక్షన్ అంతా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. బట్ అప్పుడు చాలా వస్తువులు లేవు, అన్ని బ్యాంకులో ఉన్నాయన్నమాట. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే, అవి ఇప్పుడప్పుడే రావని అర్థమైపోయింది. ఇంకా అలా చూస్తూ ఉంటే ఇంకా అవి రావు. సో మీరు అడిగిన వాటిని చూపించేద్దామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను. ప్లీజ్ తిట్టుకోవద్దు, కోప్పడద్దు. డెఫినెట్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ పెట్టిన వీడియోని చూస్తూ, ఆదరిస్తూ, ఎంకరేజ్ చేస్తూ, మంచి మంచి కామెంట్స్ ఇచ్చే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సో మ్యాటర్ ఏంటంటే, ఇయర్ రింగ్స్ అనమాట. నా ఇయర్ రింగ్స్ ఎంతైనాయి, ఏంటి, నాకేమున్నాయో మీతో షేర్ చేసుకుంటాను, క్లియర్గా చూపిస్తాను. సో అందులో ఫస్ట్ నన్ను ఇంకా అందరూ అడిగేవి ఇవి మేము పంజరం అంటాం. ఐ మీన్ బుట్లోకే పంజరం బుట్లు అంటాం అన్నమాట వీటిని. సో మీకు ఇవి క్లియర్గా చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇవి మా మామగారు చేపించారు. అంటే మనీ ఒక్కటే ఇచ్చారు, మోడల్ అంతా నాదే. సో నేను ఇవి ఎలా ఆర్డర్ చేశానంటే, ఈ పైన దిద్దు ఉంది కదా, వేరే బొట్ల మీద దిద్దు అనమాట ఇది. సో ఆ దిద్దు కావాలని చెప్పాను. కింద ఇలాంటి పంజరం కావాలని చెప్పాను. ఈ మువ్వలు ఉన్నాయి చూసారా, అవి వీటికి రాలేదు. నాకు మువ్వలంటే ఇష్టం. సో ఆ చెవులి ఫినిష్ అయిన తర్వాత కింద చిన్న చిన్న మువ్వలు వీడియో చేసినప్పుడే వీళ్ళందరూ. సో కింద పంజరానికి బొట్లు పెట్టమని చెప్పాను అనమాట ఫినిషింగ్లో. సో అలా ఈ డిజైన్ పూర్తయింది. ఇది వచ్చేసి 25,000 అయింది, 4 గ్రాములు. ఒక 1.5 ఇయర్ బ్యాక్ అనమాట. ఎగ్జాక్ట్లీ 1.5 ఇయర్ బ్యాక్ 25,000 అయింది వీటికి. ఇలా 4 గ్రామ్స్. అండ్ వెనకాల డిప్ అంటారు కదా, నాకు యాక్చువల్గా వెనకాలవి నార్మల్గా పెట్టుకుంటే పడవు, గోల్డ్ అయితేనే పడతాయి. సో అందుకోసం కొంచెం బంగారం తక్కువైనా, కాస్ట్ ఎక్కువైనా వెనకాల ప్రతిదానికి డిప్ప కూడా, మీరు ఏమంటారు నాకు తెలియదు, మేము డిప్ప అనే అంటాం. ఈ డిప్ప కూడా గోల్డే చేయించుకున్నాం అనమాట. సో ఇలా 4 గ్రామ్స్ 25,000 అయింది. అండ్ సెకండ్ అడిగేది, ఇవైతే బొట్లు, ఇందాక చూపించినవి పంజరాలు, ఇవైతే బొట్లే అంటాం మేము, మీరు కూడా అలా అంటారు. సో ఇవి కూడా నేను అలాగే చేయించాను. క్యాటలాగ్ ఇస్తే, క్యాటలాగ్ కాదు, వేరే ఇయర్ రింగ్స్ డిస్ప్లేలో చూసి. బట్ నాకు ఏంటంటే పింక్ కలర్ స్టోన్ అనేది చాలా ఇష్టం. ఒక తెలుగు అమ్మాయిలు, మన తెలుగు వాళ్ళల్లో పింక్ స్టోన్ అండ్ వైట్ స్టోన్ డెఫినెట్గా పెట్టుకుంటారు కాబట్టి నాకు ఇష్టం. ఇందులోని చిన్న బుట్టలు అన్నమాట ఇవి. ఇంత చిన్నవి ఎవరు చేయించుకోకండి. చేయించుకున్నాను కానీ నేను ఫేస్కి చిన్నవి అయిపోయినాయి. బట్ ఎందుకు ఉంచాను చేంజ్ చేయకుండా అంటే, ఇవి మా అత్తగారు చేయించారు, ఆవిడ ఇప్పుడు లేరు. సో ఆవిడ చేయించారు కాబట్టి ఆవిడ జ్ఞాపకంగా నేను ఇంకా మార్చకూడదని పెట్టుకున్నాను. నా తర్వాత మా పాపకి కూడా కనిపించకపోయినా సరే వాళ్ళ పాప అయినా పెట్టుకోవాలని చెప్పి ఇంక ఇలానే ఉంచేసాను అన్నమాట. ఇవి బొట్టలే, బట్ స్టోను, పింక్ స్టోను. సో ఇదొకటి. ఇది ఎంత అయిందంటే 19,000 అయింది. 19,500, ఒక 20,000 చూడండి. ఇందాకటిది 25,000 అయింది కదా, దానికి 1 ఇయర్ బ్యాక్ 20,000 అయింది. ఇది అంటే 5,000 తేడా వచ్చిందనమాట నాకు. ఇలా ఇవి కూడా 4 గ్రామ్స్, వెనకాల డెప్ప కూడా బంగారమే. సో ఇవి 4 గ్రామ్స్ 20,000 అయింది. అండ్ ఇంకొకటి, నేను ఇప్పుడు రెగ్యులర్గా పెట్టుకుండేవే, మీకు ఈ 3 కనిపిస్తూ ఉంటాయి. సో ఇవైతే నేనే ఫస్ట్ మా మామగారు కొన్నారు, మనీ ఇచ్చారు. సెకండ్ది మా అత్తగారు మనీ ఇచ్చారు. బట్ థర్డ్ది ఇది నేనే చేయించుకున్నాను. ఇది చేయించుకుని ఒక 5 ఇయర్స్ ఎగో
ఒక 5 ఇయర్స్ బ్యాక్ చేయించుకుని ఉంటాను నేను. నాకు సరిగ్గా ఐడియా లేదు కానీ 5-6 ఇయర్స్ అవుతుంది. ఇవైతే డెఫినెట్గా నేనే మొత్తం మోడల్ క్యాటలాగ్ ఇచ్చారనమాట షాప్లో. మాకు తెలుసున్న ఆయనే అంకుల్. సో క్యాటలాగ్ ఇచ్చారు. ఆ క్యాటలాగ్లో పైన దిద్దు ఉంది కదా, అది వేరే చెవిలీ మోడల్ నుంచి దిద్దు తీసుకున్నాను. కింద ఉంది కదా ఈ షేపు, ఇది వేరే దాంట్లో నుంచి చూసి బట్ డిజైన్ మార్చి. సో ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇదిగో ఈ డిజైన్ అంతే నేనే వేసి ఇచ్చాను అనమాట ఒక పేపర్ మీద, ఇలా రావాలి అని చెప్పి. దాని తర్వాత కింద ఈ మువ్వల ఫ్యాంటసీ ఏంటో నాకు కూడా తెలియదు కానీ నాకు ఎందుకో ఇష్టం అట్లా మువ్వలు. ఇలా మువ్వలు రావాలి, ఇటు 3 దీనికి మ్యాచింగ్గా ఇది రావాలని చెప్పాను. ఇవి వచ్చేసి ఒక 15,000 అయి ఉంటాయి, ఎందుకంటే ఒక 5 ఇయర్స్ అట్లా అయిపోతుంది కాబట్టి. అప్పుడు ఒక 15,000కే నాకు వచ్చాయి అనమాట. ఇవి కూడా 4 గ్రామ్సే అండ్ విత్ డిప్ప కూడా. సో ఇవి ఒకటి ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. ఇందాక ఫేస్నే క్లియర్గా క్యాప్చర్ చేసింది కానీ ఇయర్ రింగ్స్ని క్లియర్గా క్యాప్చర్ చేయట్లేదు అనమాట. సో ఇవి 15,000 అయింది. ఇవి వచ్చి 25,000 అయింది రీసెంట్లీ కాబట్టి, 1.5 ఇయర్ బ్యాక్ కాబట్టి. ఏంటిది కూర్చో. ఇవి 15, ఇవి 20, ఇవి 25. ఇది మోడలు. ఇది 15,000, ఇవి 20,000. ఇది 25,000. అయితే దానికి మ్యాచింగే ఇవి మ్యాటిల్. మీరు కొన్ని వీడియోస్లో చూసుంటారు కదా. యాక్చువల్గా ఇవి ఎవరు అడగలేదు కానీ ఇంకెలాగా అవి చూపిస్తున్నాను కాబట్టి ఇవి చూపించేస్తున్నాను. నా దగ్గర ఉన్నవి నా జ్యువెలరీ అంతా వచ్చిన తర్వాత మీకు ఒకసారి నా జ్యువెలరీ కలెక్షన్స్ అంతా మీకు చూపిస్తాను. మరి అది ఎప్పుడో దేవుడి దయ వల్ల త్వరగా అవ్వాలి. అది నేను కూడా అదే కోరుకుంటున్నాను, బట్ అవి రావట్లేదు. అందుకే ఈ వీడియో స్టార్ట్ చేస్తాను అనమాట. దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఇవి చేయించుకున్నాను అనమాట. అండ్ వీటికి మ్యాచ్ అయ్యేలాగా ఒక పాపిడి చైన్ కూడా ఉంటుంది. సో బట్ అది మీకు చెప్పినట్టు ఇప్పుడు నా దగ్గర లేదు, లేకపోతే చూపించేదాన్ని. అది ఎక్కువగా పెట్టట్లేదని చెప్పి ఆయన తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేశారు. సో దీనికి మ్యాచ్ రిలేటెడ్గా ఇది నేను లలిత జ్యువెలర్స్లో తీసుకున్నాను నెక్లెస్. ఇది ఎంత అయిందంటే ఇది 55,000 అయింది. దీని కాస్ట్ నేను చెప్పలేను, ఎందుకంటే దీనికి సపరేట్ మ్యాటర్ ఉంది. వీళ్ళైతే తర్వాత షేర్ చేసుకుంటాను. వీటి కాస్ట్ నాకు తెలియదులే కానీ ఈ నెక్లెస్ ఏదైతే ఉందో అది నాకు 55,000 అయిందనమాట లలిత జ్యువెలర్స్లో. గ్రామ్స్ వచ్చేసి 16 గ్రాములు ఉంటుంది. ఇది 16 గ్రాములు ఉంటుంది. ఇది 55,000 పడింది. ఇది మేము అప్పుడు ఇది కూడా ఒక అవుతుంది 4 ఇయర్స్ అట్లా అవుతుంది. సో అప్పుడు తీసుకున్నాం. సో అన్నీ చూపించానని అనుకుంటున్నాను. నెక్లెసు, ఇయర్ రింగ్స్, బుట్టలు అండ్ మ్యాటీలు నా దగ్గర ఉన్నవి ఇవే. మిగతాయి మీకు ఏం ఉపయోగం లేవు, నేను పెట్టుకున్నవి మాత్రమే చూపిస్తున్నాను. సో అది మీరు అడిగిన వీడియో నేను చేశానని అనుకుంటున్నాను. అప్పుడు ఎవరు కామెంట్ చేస్తారో నాకు సరిగ్గా ఐడియా లేదు కానీ అడిగారు, చాలామంది అడిగేవారు అనమాట. అప్పుడే చేసి ఉండాల్సింది, బట్ అన్నీ వచ్చాక మీతో అన్నీ చూపిస్తే బాగుంటుంది, ఓన్లీ 3 ఏం చూపిస్తాము అని చెప్పి మాత్రమే చేయలేక కాదు. సో అప్పుడు అడిగిన వాళ్ళందరూ ఈ వీడియో చూస్తారని అనుకుంటున్నాను. డెఫినెట్గా నెక్స్ట్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంతవరకు నన్ను ఆదరించిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా ఒక మంచి వీడియోతో నెక్స్ట్ మళ్ళీ వస్తాను. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.